హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. హ్యాట్రిక్ హిట్ మూవీలో తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రంపై హైప్ బీభత్సంగా ఉందన్నమాట. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి బాబీ కొల్లి. ఎన్బికే 109 మూవీతో బాలకృష్ణ డబల్ హ్యాట్రిక్కి తొలి అడుగు వేయబోతున్నారనమాట. ఆ రేంజ్లో ఈ మూవీపై హైప్ అయితే ఉంది. ఈ మూవీ నుండి వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ కూడా సాలిడ్గా ఆడియన్స్ని అయితే ఆకట్టుకుందనమాట. అయితే బాలీవుడ్ స్టార్ అయిన బాబీ డియోల్ ఎన్బికే 109 మూవీలో మెయిన్ విలన్గా నటిస్తున్న విషయం మనకి తెలిసిందే. యానిమల్ మూవీతో బాబీ డియోల్ తెలుగు ఆడియన్స్కి సుపరిచితమైపోయారనమాట. యానిమల్ మూవీలో తన యొక్క అసలు నటన బీభత్సంగా ఉందన్నమాట. కాసేపు అయినా సరే చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది తన నటన. అందువలన ఎన్బికే 109 మూవీలో బాబీ డియోల్ నటిస్తున్నారని తెలియగానే మూవీపై ఇంకా హైప్ అయితే పెరిగిపోయిందనమాట. బాబీ డియోల్ రీసెంట్గా ఎన్బికే 109 యొక్క మూవీ షూటింగ్లో వచ్చేసారనమాట. వాటికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మూవీ యూనిట్ వాళ్ళు అఫీషియల్గా ట్విట్టర్ ఖాతాలో అయితే తెలియజేశారనమాట. బాబీ డియోల్ ఎన్బికే 109 యొక్క మూవీ షూటింగ్లో పాల్గొంటున్నట్లుగా ది హంటర్ ఎంట్రీస్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట. మరి చూడాలి బాలయ్య బాబు అలాగే బాబీ డియోల్ వీరిద్దరి మధ్య హంటింగ్ వేట బీభత్సం ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రంలో బాలకృష్ణ 2 పాత్రలు నటిస్తున్నారు. 2 కూడా చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకోవటం ఖాయం. అయితే ఎన్బికే 109 మూవీలో బాబీ డియోల్ యొక్క పాత్ర చాలా చాలా డిఫరెంట్గా చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందట. ఆ స్థాయిలో ప్రేక్షకులను అయితే ఆకట్టుకోబోతుంది బాబీ డియోల్ పాత్ర అనమాట. ఎందుకంటే యానిమల్ మూవీలో తన పాత్రను చూశారు కాబట్టి యానిమల్ మూవీ తర్వాత ఇంకా ఎక్కువ ఆశిస్తారు ఆడియన్స్. అందువలన చాలా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ప్లాన్ చేసేలా బాబీ కొల్లి బాబీ డియోల్ యొక్క పాత్రను డిజైన్ చేసి బాలయ్యతో ఢీ కొట్టబోతున్నాడు. మరి చూద్దాం ఎన్బికే 109 మూవీతో బాలకృష్ణ ఎలాంటి హిట్ అందుకుంటారనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.